హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే 1 వీక్ ముందే ఈ మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ముందే వచ్చేసాం. కానీ అండి, మ్యారేజ్కి అయితే వచ్చేసాం కానీ శారీస్ అయితే రెడీగా లేవండి. నా బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ మిషన్ దగ్గర ఇస్తే ఏమైందంటే వాళ్ళైతే అస్సలు 1 వీక్ ఉంచుకొని కూడా స్టిచ్ చేయలేదు. సో 1 వీక్ ముందే వెళ్ళాము బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి. అక్కడ ఇచ్చినాక 3 డేస్కి అయితే విలేజెస్ కదండి, తొందరగా ఇచ్చేశారు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కూడాను. అండ్ కానీ మ్యారేజ్కి అయితే వెళ్ళాం కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ అన్నిటికైతే అటెండ్ అవ్వలేకపోయామండి. అది ఎందుకో మీరు కూడా చూసేయండి. పెళ్ళి కోసమని ఎంతో హ్యాపీగా శారీస్ అన్నీ స్టిచ్ చేయించుకొని ముందుగానే షాపింగ్ చేసేసాము. అన్నీ చేసుకొని అయితే వెళ్ళాం కానీ కుదరలేదండి అన్నిటికీ. నాకైతే ఫస్ట్ నెక్ పెయిన్ అండ్ ఫీవర్ అయితే వచ్చేసింది. అది కాస్త మా పాపకు కూడా వచ్చేసిందండి, ఫీవర్ అను నెక్ పెయిన్ అయితే. తనైతే చెప్పలేదు కానీ తనకైతే నెక్ పెయిన్ వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ తనకైతే ఫీవర్ అయితే ఫుల్గా వచ్చేసిందండి. ఇంకా దానితో మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అస్సలకి ముందు రోజు కూడా అటెండ్ అవ్వలేకపోయామండి. మా హస్బెండ్ అయితే ఇంకా మ్యారేజ్కి నువ్వు వెళ్ళు, నేను పాపను చూసుకుంటానని తనైతే ఇంట్లో ఉండి మరీ పాపను చూసుకున్నారు. నేనైతే మ్యారేజ్ డే ఒక్కరోజు మ్యారేజ్ ఈవెంట్కి అయితే మాత్రం అటెండ్ అవ్వగలిగానండి. ఇక్కడైతే ఫస్ట్ డే నలుగు రోజు అయితే మా పాపకి చాలా బాగుంది, కానీ ఆ తర్వాత నుంచి ఫీవర్ అయితే స్టార్ట్ అయిందండి. తనైతే అస్సలకి ఎంత సిక్ అయిందంటే ఫీవర్ కూడా 102, 103 రావడం వల్ల తనైతే చాలా సిక్ అయింది. అండ్ ఫస్ట్ డే అయితే మాత్రం ఈ నలుగు ఫంక్షన్లో అయితే మా పాప హడావిడి మామూలుగా లేదండి, తిరుగుతూనే ఉంది అటు ఇటు. అండ్ ఈ నలుగు ఈవెంట్లో అయితే తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మేమైతే ఆ నలుగు ఈవెంట్కి వచ్చినప్పుడు అండ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినప్పుడు తనకంతా బాగానే ఉందండి. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఇప్పుడైతే వస్తున్న ఫీవర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే హై 102, 103 ఫీవర్స్ వస్తున్నాయి. అండ్ ప్లస్ దాంతోపాటు నెక్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయండి. మ్యారేజ్ ఈవెంట్కి వెళ్ళినా కానండి చాలామంది మాకు ఫీవర్, మాకు నెక్ పెయిన్స్ వచ్చినాయి అని అంటూనే ఉన్నారండి. సో మీరైతే ఒక్కవేళ కనుక గుంటూరు సైడ్ పెళ్ళిళ్ళకి మ్యారేజ్ కనుక వెళ్తుంటే అయితే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. నా సజెషన్ అయితే ఇది. అండ్ మేమైతే ఈ నలుగు ఫంక్షన్కి వెళ్ళిన రోజు ఎంత బాగా ఎంజాయ్ చేసామో, ఇంకా ఒక్కదానికే వెళ్ళగలిగామండి. ఆ తర్వాత ఫంక్షన్స్ కూడా చాలా బాగా జరిగినాయని మా అత్త అయితే చెప్పారు, కానీ మేమైతే వెళ్ళలేకపోయాం, చూడలేకపోయామని చాలా ఫీల్ అయ్యామండి. కానీ ఎట్లయినా హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్ కోసం అనేసే ఆగాము. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఈ నలుగు ఫంక్షన్లో అయితే ఫస్ట్ అయితే మా అమ్మమ్మ గారు అయితే చేసేసారండి, నలుగు పెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ అండ్ ఆ తర్వాత మా మదర్ కూడా. మా మదర్ని అయితే నేను షూట్ చేయలేకపోయాను, అప్పుడైతే మా పాప నిద్రపోతుంది. సో చూడండి, నేనైతే మా మమ్మీని మా అమ్మమ్మని అందరినీ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. తినే మా రాధత్త పర్పుల్ కలర్ శారీ కట్టుకుంది, మా మదర్ అయితే బ్లూ కలర్ శారీ కట్టుకున్నారండి. మా అమ్మమ్మ కూడా పర్పుల్ కలర్, అదిగో బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ శారీ కట్టుకొని మా అమ్మమ్మ మా అమ్మ అయితే ఉన్నారు. మీరు కూడా ఎప్పుడైనా మా అమ్మని చూడలేదనుకుంటే ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ ఇక్కడైతే నలుగు ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడైతే అండ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారండి నలుగు ఫంక్షన్కి కూడాను. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఆ ఫంక్షన్లో. అండ్ లాస్ట్లో అయితే ఇట్లా మంగళహారతి కూడా ఇస్తున్నారండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.